గ్రామానికి పరిమితమై గ్రామంలోనే ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరి ఉంచుకునే పరిస్థితి కనపడుతుంది. కానీ దానికి భిన్నంగా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కకు పెట్టి ఇంకొక ఆయన రెచ్చిపోయాడు. నువ్వు దొక్కిన కోది లెక్క వ్యవహరించి ఊర్లలోకి వచ్చి మీకు రేషన్ కార్డు రాదు, బియ్యం రాదు, మీకు ఇల్లు రాదు, ఏది రాదని ఓటర్లను అభ్యర్థించకుండా భయభ్రాంతులు గురి చేసే విధంగా వ్యవహరించడం అంటే ఇదే నా ప్రజా పరిపాలన అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే నా ప్రజా పరిపాలన అంటే నువ్వు రథం ఎక్కి మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మనం 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న 3 సార్లు సర్పంచ్ ఎన్నికలు అప్పుడు మనకు అప్పుడు కూడా జరిగినాయి. మీ ఎప్పుడు కూడా గ్రామాలకు రాలా, ఎవరిని బెదిరించలే. ఎక్కడికైనా వచ్చినా ఓటర్లను ఓటు అభ్యర్థించాం తప్ప మనం బెదిరింపు చర్యలకు పాల్పడలే. అసలు ఎంత పద్ధతులు అంటే రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని తలదన్నే విధంగా పోలీసు అధికారులను ఉపయోగించడం, రెవెన్యూ అధికారులను ఉపయోగించడం, పోలీసు అధికారులతో గ్రామానికి 10 మంది ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నాయకుల కార్యకర్త నెంబర్ ఇచ్చి మీకు బైండ్ ఎవరికి ఉందని చెప్పి మన వారిని పిలవడం, చివరికి ఎక్కడ దిగజారిందంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పారు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద వివక్షిస్తుందా? పెళ్ళైతే కళ్యాణ లక్ష్యం మనం ఎవరికైనా ఆపినామా? కళ్యాణ లక్ష్యం 11వ తారీఖు చీర పెట్టి మనం గౌరవించిన మహిళల్ని ఎప్పుడు కూడా ఇతర పార్టీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకు రావు కళ్యాణ లక్ష్యం అని చెప్పి మనం బెదిరించినమా? రైతు బంధు రైతులందరికీ వచ్చింది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, లేదా దళిత బంధు కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఏ లబ్ధిదారుల కన్నాలను వాళ్ళకి అందినాయి. అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినాం. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎక్కడ లేని విధంగా ఒక రెచ్చగొట్టే పద్ధతులు అహంకార పూరితంగా ఓటర్ల భయభ్రాంతులు గురి చేశారు. ఎంత చేసినా మనం 40% పైగా గ్రామ పంచాయతీలు మనం గెలుపుతున్నాం. వాళ్ళు ఊర్లలోకి వచ్చి ఏం చెప్పారు? ఈ అభ్యర్థి మాకు అధికార పార్టీ అభ్యర్థి, ఈయనకు ఓటేసిన సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, ఈయన కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే మా మొత్తం కూడా దొక్కని అన్నారు. కానీ ఇలా ఫలితాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? ఇక్కడ మనం బలపరిచిన ఇండిపెండెంట్ కాంగ్రెస్ లెవెల్స్ వెళ్తే వాళ్ళ కారణాలు వేసుకున్నారు. ఇదే మీ సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఊళ్ళలోకి వచ్చి రథమెక్కి ఏం చెప్పారు? పెద్ద కోరుకుని పోయి మాకు రాజుగారు భార్య గెలిస్తే మా అధికార అభ్యర్థి తప్ప వేరే వాళ్ళు కాదన్నారు. ఇవాళ ఇండిపెండెంట్కి వెళ్తే మరి మీకు మానవత ఏముందో మీరు తవరు చెప్పారు, నేను చాలా చెప్పారు. దాన్ని మీరు చెప్పాలి. మీరు ఎన్నికలలో పెద్ద కోరుకోవడం సెంటర్కి పోయి ఏం చెప్పారు? రాజుగారు భార్య గెలిస్తేనే మా అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వేరే వాళ్ళకి వెళ్తే నా మొత్తం కూడా దక్కనేదని చెప్పిన వాళ్ళు 24 గంటలు ఎన్నికలైనాక తెలవకుంటే వాళ్ళే శాప కప్పిరంటే దిగజారిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికంటే ఉదాహరణ మనమే గెలిపినాం. సత్తుపల్లి మండలంలో మనం బలపరిచిన కాకర్లపల్లి, తుమ్మూరు, బేతిపల్లిలో మన అభ్యర్థులు గెలిచారు. అంటే మెజార్టీ సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ పెద్ద గ్రామాల్లో ఉన్న ప్రజలు మనకే తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించండి. పోలీసులు ఉపయోగించడం, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించడం, కొన్ని చోట్ల కౌంటింగ్ కాడ దౌర్జన్యాలకు పాల్పడడం, ఎన్నికల ముందు కొంతమంది అధికారులు పంపించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇగో మీకు ఇల్లు రాసినాం, మీకు మీకు ఇందులో బిల్లు వస్తున్నాయి అని చెప్పి ఇంటిని తిరిగి ఇల్లు రాయటం, ఇదా మీ సంస్కృతి అని అడుగుతున్నా. ఇట్లా ఈ ఓటుతో గెలిచి మీరు ఎక్కువ గెలిపోతున్నామని చెప్పుకుంటే ఇది ప్రజాస్వామ్యం అనబడదు, ప్రజాపాలన అనబడదు. ప్రజాపాలన అంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాల, బెదిరింపు లేని రాజకీయాలు నిలబడాల. అయినా కూడా మన వాళ్ళు మొట్టమొదటిసారి మనం ఓడిపోయిన ఓటమి నిరాశ చెంది కొంత అక్కడక్కడ పోటీ చేయకుండా ఏకగ్రీవం ఇవ్వడం వల్ల కూడా మనకు రాజకీయ నష్టం జరిగింది. అయినప్పటికీ కల్లూరు మండలం ఖమ్మం జిల్లాలోనే 12 గ్రామ పంచాయతీలు మనం గెలుపొందుతామంటే ఇన్ని మండలాలు ఒక మండలంలో ఇన్ని పంచాయతీలు గెలుపొందిన ఏకైక మండలం కల్లూరు. అది ఈ జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇక్కడ కల్లూరు కూడా మనకి మున్సిపాలిటీ అయింది. బహుశా ముందు మున్సిపాలిటీ జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు.
ఇంకా మనం వారం రోజుల తర్వాత కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న అన్ని గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకున్నాం. తప్పనిసరిగా రేపటి నుంచే కార్యక్షేత్రంలో కల్లూరు మున్సిపాలిటీలో మనందరం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాస్వామ్యంలో తప్పకుండా మనందరం కూడా ప్రజల మీద విశ్వాసం ఉంది. ఇవాళ రాష్ట్రంలోనే మరి 40% పైగా మనం వెళ్ళిపోయినాం. అదే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 5%, 10% కూడా గెలవలే. ఇవాళ మనం ముఖ్యమంత్రి లేకపోయినా, అధికారంలో లేకపోయినా, అధికార పార్టీ అడ్డంకులు అధిగమించి, ఒత్తిడిని బెదిరింపులు అధిగమించి 40% పైగా రాష్ట్రంలోనే మనం ఫలితాలు సాధించమంటే దీన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణ గ్రామీణ ప్రాంతంలో మన వైపు ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఓటం ద్వారా మనం విజయగర్వంతో ఉండాల్సిన పని లేదు. ఓడిపోయిన వారు బాధపడాల్సిన పని లేదు. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా నేను ఓడిపోయిన తర్వాత ఏ రకంగానైతే నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం, ఓడిపోయిన గ్రామాల్లో కూడా అదే రకమైన స్ఫూర్తితో ఉన్నాం, అదే రకమైన పద్ధతిలో ఉన్నాం. మన అభివృద్ధిలో ఎక్కడ తప్పు చేయలే. ఇవాళ కల్లూరులో 50 పడకల హాస్పిటల్ మీ కళ్ళ ముందు కనపడుతుంది. అంత మంచిగా పెట్టినాం, దాన్ని ఓపెనింగ్ చేసే దిక్కు లేదు. కల్లూరులో అంత మంచి హాస్పిటల్ కడితే 2 ఏళ్ళు అయింది, మనప్పుడే పూర్తయింది, రంగులు కూడా వేసిండు. నేను హరీశ్రావు వచ్చి ప్రారంభించమంటే నెక్స్ట్ మంది అధికారం వస్తే అప్పుడు ప్రారంభిద్దామని మనం ప్రారంభించలేకపోయినా దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు మన పెద్దకి వచ్చింది. అయినా మనం బాధపడట్లే. ఇవాళ గ్రామాల్లో కళ్యాణ మండపాలు ఇచ్చడం, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిన సెక్రటరీ ఫండ్స్ నుంచి అవి పూర్తయితే వాటిని ఓపెనింగ్ చేసే దిక్కు లేదు. మన వారికి బిల్లులు రానియకుండా ఇబ్బంది పెట్టడం, సర్పంచులు పనులు చేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, డిఎంఎఫ్ నిధులు సత్తుపల్లి నియోజకవర్గానికి రాయాల్సిన డబ్బులు సత్తుపల్లి పట్టణ ఎక్కడైతే సింగరేణి సంస్థ డబ్బులు రావనో అవి రానియకుండా రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే మాట్లాడే దిక్కు లేదు. అయినప్పటికీ కూడా మన వారు మొక్కబోని దీక్షతో గ్రామాల్లో బిల్లులు రాకపోయినా, ఇబ్బంది పెట్టినా, పనులు చేసిన పనులకు బిల్లులు రాకపోయినా కూడా ఇవాళ మొక్కబోని దీక్షతో పోరాటం వల్లే ఇంత మంచి ఫలితాలు సాధించడం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది, వచ్చే జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 100% కల్లూరు మండలంలో మనమే విజయం సాధిస్తాం. ఆ విజయ విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కల్లూరులో సంబంధాలు ఉన్నాయి. మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ సంబంధాలు పెట్టుకొని, కల్లూరు మున్సిపాలిటీలో మనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా దృష్టి పెట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా గులాబీ జెండా ఎగరేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో బెదిరింపు రాజకీయాలు కాకుండా, సంక్షేమ పథకాలు ఆపడం అనే తప్పుడు పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ప్రజా పరిపాలనలో మీ మార్పు ఉండాలి తప్ప ఇట్లాంటి దిగజారే మాటలు ప్రజలు క్షమించరు. ఆ విషయాన్ని మీరు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మనం సర్పంచ్గా గెలుపొందిన వాళ్ళందరం కూడా తప్పకుండా ఎవరైతే సర్పంచ్గా గెలిచారో తప్పకుండా నమ్రతతో మనందరం కూడా వ్యవహరించాలి. విజయగర్వం ఏమాత్రం వచ్చినా కూడా మనం దెబ్బతింటాం. గతంలో ప్రజా జీవితంలో ఊళ్ళో ఎట్లున్నామో ఇప్పుడు సర్పంచ్ అయినాక కూడా మీరు అదే రకంగా ఉంటే రానున్న కాలంలో మనకు పార్టీ లాభం జరుగుతుంది. మీరు కనుక వేరే రకంగా వ్యవహరిస్తే అది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడుతుంది. ఆ రకంగా కాకుండా విజయగర్వంతో కాకుండా, అహంకారంతో కాకుండా ప్రజా జీవితంలో క్రమశిక్షణతో మీరందరూ కూడా మెలగాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా అధైర్యపడకుండా మీరందరూ కూడా తప్పకుండా అధైర్యపడకుండా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ